ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయా, గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క అమూల్యమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు, అయా మంచి నిద్రను, సంతృప్తికరమైన నిద్రను మాకు దయచేసినందుకు, మా గృహం చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి భద్రపరిచి కాచి కాపాడినందుకు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఈ ఉదయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఈ రోజున నిలవబెట్టినందుకు, మరొక ఉదయకాలంను చూడడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారయ్యా. అవునాయనా, ఈ రోజున మా మాటల వలన మేము పట్టుబడకుండా, మా వ్యర్థమైన మాటల చేత ఇంకొకరి హృదయాన్ని గాయపరచకుండా తండ్రి, మా మాటల వలన శ్రమలను కొని తెచ్చుకొనకుండా నాలుకను భద్రం చేసుకునే జ్ఞానము దయచేయండి. ఎక్కువగా మాట్లాడకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, అనవసరమైన ఇచ్చకపు మాటల చేత మేము ఈ రోజున జీవించకుండా ప్రభువా, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ తగుమాత్రపు మాటల చేత మేము ఉండడానికి సహాయం దయచేయమని ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా వారి మాటల చేత ఎవ్వరు కూడా పట్టుబడకుండా అయా వారు తెలివి కలిగి ప్రవర్తించులాగున వారికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. పేరు పేరున దీవించండి. ఈ రోజున మమ్మల్ని మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటుండగా మీ చిత్తానుసారంగా మా జీవితంలో మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు విరోధముగా, మీకు అవిధేయముగా, మీ నామానికి అవమానకరంగా ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరం కూడా జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే రీతిగా మీకు సాక్షులుగా జీవించుటకు కృప చూపించండి దేవా. అయా, ఈ రోజున మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మా పనులలో మీరు మాకు తోడై ఉండండి, రక్షణను దయచేయండి ప్రభువా. మా పనులకు ఆటంకంగా అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డును కూడా తొలగించండి తండ్రి. కావలసిన జ్ఞానమును, శక్తిని, బలమును అయా మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా వారి వారి పనులలో నూరింతలుగా ఫలించులాగున కృప చూపించండి అయ్యా. క్రొత్తగా ఉద్యోగాలు, వ్యాపారాలు, మరే ఇతర కార్యాలు ప్రారంభిస్తున్నా వెళ్తున్నా వారందరికీ మీరు మీ యొక్క దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఎండవేడి నుంచి బిడ్డలకు ఉపశమనమును అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున మా యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా శాంతి సమాధానాలతో నెమ్మదికరమైన జీవితాన్ని కలిగి ఉండుటకు కృప చూపించండి తండ్రి. ప్రభువా, మా యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. మా మార్గాలన్నింటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. అయా, మాకు క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణములను మీరు మాకు దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు కూడా చిన్న ప్రమాదము, చిన్న గాయము కూడా కాకుండా ప్రయాణించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాలో ఉన్న ఎవరు కూడా ఎటువంటి లోటుతో, లేమితో ఉండకుండా మంచి ఆరోగ్యముతోనూ, మంచి ఆర్థిక పరిస్థితితోనూ, ఆత్మీయతలో వృద్ధి కలిగి జీవించుటకు కృప చూపించండి నాయన తండ్రి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఆ రిపోర్ట్స్ను వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారికి మీరు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరంలో కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, మేము ఈ రోజున మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ మీకు సాక్షులుగా జీవించే భాగ్యం అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.